అంటే మీరు చెప్పేది వేరేగా ఉంటుంది కదా సార్, చెప్పండి సార్. ఇది బర్నింగ్ కేస్ సార్. ఇది బర్నింగ్ కేస్. ఫస్ట్ ఇలా ఉంది. ఓకే, దట్స్ ఏ డేంజరస్ వుండ్. ఓకే, అలా ఉన్నది ఇలా అయ్యి, ఎందుకంటే స్కిన్ కూడా న్యాచురల్ వస్తాయి. ఓకే, చిన్న పాపకు టీ పడింది అనమాట. ఇది ఇది ఇంకోటి ఇదేమంటే గ్యాంగ్రీన్ ఉంది సార్. ఇక్కడ బోన్ కనపడుస్తుందా? అవునవును. ఈమెకు కాలు తీసేయాలని చెప్పారు మన సిమ్స్లోనూ. ఇలా ఉన్నదాన్ని ఇలా క్రీమ్ వాడిన తర్వాత దాని తర్వాత ఇలా హీలింగ్. ఓకే, ఇది తర్వాత ఈ స్కిన్ కూడా మ్యాచ్ అవుతుందా సార్? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది క్యాన్సర్ పేషెంట్కి కిమోథెరపీ ఇచ్చేది. ఓకే, రేడియేషన్. ఇలా ఉన్నది ఆయన ఇక్కడంతా మంట అన్నమాట. ఓకే, ఇలా బ్లాక్ అయిపోయి ఇలా తగ్గుతూ ఇలా న్యాచురల్గా వస్తుంది. ఇట్ ఈస్ కంప్లీట్ హీలింగ్. ఇది ఈ ఫోటో ఇంతే. మళ్ళీ మేము ఎక్కువ తిరగలేదు సార్, అక్కడికే వాళ్ళు బయలుదేరి పడతారు. కొన్ని ఇలా ఉన్నా కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఓకే, ఎవరికైనా ఫింగర్స్ తీసినవి కూడా ఉన్నాయా సార్? చూపిస్తాను. ఇది డయాబెటిక్ సార్. డయాబెటిక్. అతనికి అన్ని వేళ్ళు ఉన్నాయి. ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా చూడండి. స్కిన్ వచ్చి న్యాచురల్ వచ్చింది. రైట్, గ్యాంగ్రీన్ ఎఫెక్టెడ్. ఇది బర్నింగ్ చేస్తున్నాడు. ఇది అబ్బాయి వేడి నీళ్ళు పోసుకునేసాడు. ఇది బర్నింగ్ చేస్తారు. ఇది ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ లెవెల్ బర్న్. స్కిన్ కూడా న్యాచురల్ వస్తుంది. ఇంట్లోనే ఉండే ట్రీట్మెంట్ సార్. ఇది గ్యాంగ్రీన్. ఆల్రెడీ వేళ్ళు తీసేశారు. ఈ కాలుకి వన్ సైడ్ ఇక్కడ, ఇది ఈ పక్క ఒకటి, ఇటు సైడ్ ఒకటి. చాలా డేంజరస్ కేస్ సార్. మరి ఇది దీని తర్వాత ఆఫ్టర్, ఇది బిఫోర్, ఈ మూడు సార్. ఇది ఆఫ్టర్, ఇది ఆఫ్టర్, ఇది ఆఫ్టర్, ఇది ఆఫ్టర్, ఇది ఆఫ్టర్. ఇక్కడ క్రీమ్ కూడా చూసారా? ఇదే నా క్రీమ్. ఇది ఆ క్రీమ్. ఓకే, దాని తర్వాత అక్కడ కూడా క్రీమ్ ఉంది చూడండి. రైట్, ఇక్కడ కూడా ఉంది. దాని తర్వాత ఇక్కడ హీల్ అయింది. స్కిన్ చూసారా? న్యాచురల్ ఎంత బ్లాక్ ఉండింది చూసారా? ఇక్కడ చూడండి, ఇంకా స్కిన్ రావాలి. ఇదంతా కవర్ అయిపోయింది. అంటే వూండ్ ఈస్ హీల్, బట్ స్కిన్ ఫర్దర్ డిటీరియేషన్ స్లోగా వస్తుంది. స్కిన్ వరకు స్లో అవుతుంది. ఓకే, ఇది సార్. సో దీనికి ఎలా అంటే ఈ కేసుని చాలా బాగా